Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పోనీ ఎత్తకరాలు వద్దు రేట్ చెప్పు. కట్ట 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏరపోతే 4 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలావా పెద్ద కొనేవాళ్ళ నీళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న అంత పెద్దోడేం కాదు, కానీ చేయకూడని పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా? చచ్చా అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయకూడని పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక, పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పుల పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక, బతకడానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాగేశారు. నాకు కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న. అమ్మకి నేనంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవటంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకునే వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు. అమ్మాయి గారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్నా తినమని నాకు పెడుతుండేవారు. అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఏంట్రా బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? పాలు పెతకడానికి వెళ్తే దరిద్రం కూడా తన్న కూడా చూడతాను ఇంద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెలో మెక్కి పాలిచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అధవేశాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు పాల పాప ఫీల్ అయిపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకు కాదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి, ఆడు రూపాయి తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలాడికి. వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం తిరగండి. ఏం సచివతే నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడన్నా సంతకెళ్ళాను. ఇదిగో తడికిలక్క, మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట. నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంది, కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవడానికి. సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటై గారు ఇలా ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు. ధాన్యం లోడ్ చేసి నిడదోలు పంపాలి. షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. బాబు చట్టాలు వచ్చారా? వచ్చారు. కాంతా మోటలో కాఫీ తాగడానికి వెళ్ళారు. రాగానే లోడ్ చేసామను. ఈ లోపల నేను అమ్మాయి కాలేజ్ దింపొస్తా. అలాగే. ఇదిగోనండి 150 బస్తాలకి 1,00,000 రూపాయలు తీసుకోండి. అరే దేవుడు, హాయ్. ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు, పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు. రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు
అమ్మాయి గారు అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ సర్దేశారండి? ఈ లోపు నువ్వు తినేయి. మళ్ళీ వచ్చి తింటానండి. పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మాయి గారు రే రే, బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో చిన్నప్పటి నుంచి వస్తున్నాం, కొత్తగా ఏమో చూడటానికి. త్వరగా తేవాలండి, పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓణి వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం ఇటువంటి. వద్దు. పర్లేదు ఉండండి, ఏదో కొత్త వాడిని చూసినట్టు సిగ్గుపడిపోతున్నారు. ఆ బొట్టేంటి వంకరగా? ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఓటు ఉన్నాయా? ఇటువంటి నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానిగా పుట్టాల్సింది. వచ్చే జన్మలో పడతానులేండి. నడవండి. ఇదిగోండి తాళాలు. అమ్మాయి కాలేజీలో దింపొస్తాను. సరేరా, వెళుస్తానన్నా. మంచిదమ్మా. రోజు లొడలోడ వాగేవారు, ఇయ్యాలంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్. సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురిలోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలు వేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు ఏమి తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక. నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్కెందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్ళు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడకి చేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే ఎరా బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పట్టరమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాస్ లో రాధమ్ గారు లేరండి? ఆ తోటలే అండి. మాస్టర్ గారు చాలా మంచారు. మన పొలాల పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లి ఇస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం. తప్పే ఉందండి. మీ దగ్గర చదువు వారికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఇస్తున్నారు. అన్నట్టు మీరు కొడుగుడు తింటారు కదండి. దాని అమ్మను కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీను? మీకు మొహమాట ఎక్కువ అని చెప్పాలండి అమ్మాయి గారు. షీఈ్ వెరీ నైస్ గర్ల్. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదువే చదవండి. కాకపోతే ఈ 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట, ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి. ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. అమ్మయ్యా. సురమత్త, ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 25 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నాశనం అయిపోతారు. ఎవరు జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు వాడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగ తాగెళ్దు గాని. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. అంటే మన దేవుడిలా అన్నమాట. కరెక్ట్. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు? నీ కథ కూడా ఓ పాఠమేరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. Thanks రా. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం. టైంకి వేసుకోండి, అదే. లేకపోతే టపాకెట్టేస్తారు. ఈ కట్టెపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంటే. ఓయ్ పిల్లలు, బాగా చదువుకోండి. టాటా. ఇదిగో బాబాయ్, నీకోసం బిందు తీసుకొచ్చా. ఎందుకేదో ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసామాలు వడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది. ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది. దాని పక్కన చెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేం ఒట్టినే ఎక్కర్లేదు. పోనీ నీళ్లు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్ళు చేస్తానులే. ఒంటరి గాడిని, నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగినన్ని తాగి తటిమై తానం చేయి. మంచి నీళ్ళతో తానం చేస్తే మంచి రంగు వస్తాం. ఏం వద్దులే, వస్తా. చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికేను. కొత్త బింది. ఈ ఏట నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. దేవుడు! దేవుడు!
ఏంటమ్మాయి గారు ఏమైంది? అది నన్ను పొడవడానికి వస్తుంది, పట్టుకొని కట్టే. నన్ను పట్టుకోమంటే నవ్వుతావేంటి నువ్వు? అది వస్తుంది మిమ్మల్ని పొడవటానికి కాదు, చూడండి. అది మీ దత్తడు మామయ్యకి రాబోతు, దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టునే. నీకు నవ్వులాటగానే ఉంటుంది. అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడలిపోయానో నీకు తెలుసా? చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో. ఇందాకంటే అంబోతు తెరవింది, మరి ఇప్పుడు ఎంత పరిగెడుతుంది?